బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఫిరాయింపులపై మొదలైన మాటల యుద్ధం ఘర్షణల వరకు వెళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గొడవకు దిగారు. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హై డ్రామా నడిచింది. అయితే ఈ రగడ ఇంకా కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి ఇవాళ భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఇవాళ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతల కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అరికపూడి నివాసంలో భేటీ కావాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న అరికపూడి గాంధీకి కౌంటర్ గా ఆయన నివాసంలోనే సమావేశానికి బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. సమావేశానికి పాడి కౌశిక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నేతలు హాజరు కానున్నారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం నుంచి బయలుదేరి అరికపూడి నివాసంలో బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. దీంతో శంబీపూర్ రాజు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. రైట్, ఎక్కడికక్కడ పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ని హౌస్ అరెస్ట్ చేశారు. మాధవరం కృష్ణారావుని హౌస్ అరెస్ట్ చేశారు. అటు సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత వీరిద్దరితో కూడా వారిద్దరూ కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ వీరందరినీ హౌస్ అరెస్ట్ చేసి అటు శంబీపూర్ రాజు నివాసానికి వెళ్లకుండా కొంతవరకు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పే ఈ మీటింగ్ ని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా మనకి ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్ సైడ్ విండోలో శంబీపూర్ రాజు నివాసం కూడా మనకు కనిపిస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో నిన్నటి వ్యవహారంపై పోలీసుల పైన కూడా విమర్శలు వచ్చిన పరిస్థితి. అటు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. కౌశిక్ రెడ్డికే భారీ ఎత్తున పోలీస్ ఎస్కార్ట్ ఉంది. ఆయన నివాసం దగ్గర 50 మంది వరకు పోలీసులు మోహరించారని అరికపూడి గాంధీ అంటే, ఒక ఎస్కార్ట్ వాహనం అరికపూడి గాంధీ వెంటే వచ్చింది. ఇది పోలీసుల వైఫల్యం అంటూ కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి. సో ఇవాళ మొత్తం పోలీసులు ఈ వ్యవహారాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ కార్యకర్తల సమావేశం అరికపూడి గాంధీ నివాసంలో జరుగుతుంది. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్న పరిస్థితి. పలువురు బీఆర్ఎస్ కీలక నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున వాళ్ళ నివాసాల దగ్గర పోలీసులు మోహరించి ఉన్నారు. కార్యకర్తలు ఎవరూ కూడా ఏదైతే ఒక స్పాట్ చెప్పారో శంబీపూర్ రాజు నివాసం అని చెప్పి అక్కడ వరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ అని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు అరికపూడి గాంధీ నివాసం దగ్గర కూడా పోలీసులు కనిపిస్తున్నారు. సో ఇవాళ పరిస్థితిని తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి పోలీసులు సర్వశక్తులా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అటు ఏం జరగబోతోంది, ఇటు శంబీపూర్ రాజు నివాసానికి షేర్లింగంపల్లి, మేడ్చల్ ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చేరుకుంటారా? నిజంగానే అరికపూడి గాంధీ నివాసం వరకు వెళ్లి అక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? నిన్నటి విజువల్స్ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? నిజంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇతర నేతలు కానీ అరికపూడి గాంధీ నివాసం వరకు వెళ్లగలరా? ఇవన్నీ కూడా ఇంకా మన దగ్గర ఉన్న క్వశ్చన్ మార్క్స్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే పోలీసులు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని, అదేవిధంగా పలువురు కార్యకర్తలు, నేతల నివాసం దగ్గర వరకు కూడా వెళ్లి వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం శంబీపూర్ రాజు నివాసం ఒక సెంటర్ పాయింట్ గా మనకి కనిపిస్తోంది. బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు శంబీపూర్ రాజు నివాసానికి చేరుకుని అక్కడి నుంచి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లాలి అనేది బీఆర్ఎస్ ప్రకటించిన యాక్షన్ ప్లాన్. మరి శంబీపూర్ రాజు నివాసం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ దిలీప్ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు, దుండిగల్లో. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. చెప్పండి దిలీప్, చూస్తున్నాం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, అగ్రనాయకులు, కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా కనబడుతోంది. ఏం జరుగుతోంది ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం దగ్గర? ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం మొత్తం చుట్టుముట్టారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బలాలను మోహరించారు. సో ప్రస్తుతం ఇక్కడనే పాడి కౌశిక్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం శంబీపూర్ రాజుని అలాగే పాడి కౌశిక్ ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే శంబీపూర్ రాజు అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. సో తమకు కూడా వ్యూహాలు ఉన్నాయి. ఖచ్చితంగా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళి తీరుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం కూడా ఈ శంబీపూర్ రాజు ఉన్నటువంటి నివాసం చుట్టుముట్టు కూడా కొంత పెద్ద ఎత్తున పోలీసు
పోలీసు బలాలు నలువైపులా కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా సరే బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి ఇటు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మా వ్యూహాలు మాకు ఉన్నాయని చెప్పి ఇటు షంబీపూర్ రాజు చెప్తున్న పరిస్థితి. సో పాడి కౌశిక్ రెడ్డి ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. అయితే మొత్తం మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా షంబీపూర్ రాజు నివాసానికి రావాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే నేతల్ని ఎక్కడికక్కడికి అరెస్టు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని అరెస్ట్ చేశారు. అలాగే కుత్బురాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే అటు హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సో నిన్న ఏదైతే ఘటన జరిగిందో అరికపూడి గాంధీ సో తన అనుచరులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సో అక్కడ తన ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి సో ఈరోజు ఆ పరిస్థితి రాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సో ముందుగానే కొంత పోలీసులు అరెస్ట్ అయినట్టు కొంత అలర్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సో ఇక్కడే ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. మొత్తం కూడా ఇంటిని చుట్టబోంటే ఒక్క నిమిషం దిలీప్, అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. స్పీకర్లు కలవలేదా? కేసీఆర్ గారిని కలిసి తప్పేంటి? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన దగ్గర గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు చక్కటి క్రమశిక్షణగా అభివృద్ధి దశలో దూసుకెళ్ళా. నాకు కలవడానికి భయం ఏంటి? కలుస్తా. ఇప్పుడు గాంధీ కేసీఆర్ ని కలుస్తా అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కనుక నా ఇంటికి వస్తే వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానిస్తా, భోజనాలు పెడతా అనేది అరికపూడి గాంధీ చేస్తున్న కామెంట్ గా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం షంబీపూర్ రాజు నివాసం దగ్గర దిలీప్ ఉన్నారు. దిలీప్ తో మాట్లాడుతున్నాం. దిలీప్, అంటే నిన్న కూడా ఎవరైతే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తారంటే ఖచ్చితంగా నేను కూడా ఆహ్వానిస్తాను. సో మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి కూడా చెప్పారు. కానీ సీన్ మారింది. సో శాంతి భద్రతకు విఘాతం కలిగింది. ఒక్కసారిగా అనుచరులు గాంధీ అనుచరులు ఒక్కసారిగా ఏదైతే కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి క్రియేటెడ్ కమ్యూనిటీకి చొచ్చుకొచ్చారు. సో ఇంటి ముందు ధర్నా చేశారు. తన ఇంటి పైన కూడా దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. పూల కొండలు కూడా పగలగొట్టారు. టమాటాలు అలాగే కోడిగుడ్లతో దాడి చేసినటువంటి సరే ముందు మాత్రం ఖచ్చితంగా ఇటు ఆహ్వానిస్తున్నారు. కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా సీన్ మరోలాగా మారిపోతుంది. కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రోజు కూడా అరికపూడి గాంధీ